శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనం జీవన రామాయణం అనేటువంటి శీర్షికతో రామాయణంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన పద్యాలు కానీ శ్లోకాలు కానీ శ్రీరామాయణంలో మనకి పొందుపరిచినటువంటి అమోఘమైన విషయాలు నేర్చుకోవాలి. ఏవేవైతే మనం సామాన్య జన సముదాయంలోకి రానివో, ఏవైతే మనం బాగా పరిశీలించాల్సినవో, ఏవైతే మనం ఆచరణలోకి తెచ్చుకోవాల్సినవో అవి నేర్చుకోవడానికి ఈ శీర్షికతో ఈ యొక్క ప్రయత్నం అనేది జరుగుతున్నది. జీవన రామాయణం అనేటటువంటి ఈ కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు ఆ వాల్మీకి మహర్షుల వారు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము, బుద్ధి, ప్రచోదనం వరకు నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ మన జీవితంలో మనం అలవర్చుకొని ఆచరణలోకి తెచ్చుకొని అలవాటు చేసుకొని మన జీవితంలో శాంతిని, భక్తిని, జ్ఞానం వైపు అడుగుల్ని వేయాలని ఆశిస్తూ ఆ రామచంద్రమూర్తి పాదములను పట్టి వేడుకుంటూ సీతారామచంద్రమూర్తుల యొక్క అనుగ్రహం వలన ముందుకు సాగడానికి ప్రయత్నిద్దాం. మనం చూస్తున్నటువంటి శ్లోకం బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మితః. అయోధ్యాకాండలో మొట్టమొదటి సర్గలో ఈ శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకంతో పాటు పలు శ్లోకాలు ఉంటాయి, చాలా చాలా ముఖ్యమైనవి. వాటిని బాగా పరిశీలించాలి. పురాణాల్లో కొన్ని చోట్ల ఆగి పురాణాన్ని చదువుతున్నప్పుడు 2-3 రోజులు గడపాలి. కొన్ని చోట్లలో చదివి వెనక్కి తిరిగి చూసుకోవాలి. సింహావలోకనం అంటారు. యథా సింహ అవలోకయతి పృష్ఠతః శిరః కృత్వా అవలోకయన్ యథా సింహ అగ్రే గచ్చతి తథా మనుష్య కరణీయః. ఎట్లయితే సింహము వెనక్కి చూస్తూ కొంచెం ముందుకెళ్ళి వెనక్కి చూసుకొని కొంచెం ముందుకెళ్ళి వెనక్కి చూసుకుంటూ నడుస్తూ వెళ్తుందో, ప్రతి మనిషి కూడా తన జీవితంలో తనని తాను ఆత్మ పరిశీలన, వెనక్కి చూసుకోవడం అంటే ఆత్మ పరిశీలనం చేసుకుంటూ ముందుకు పోవడం. అట్లా ప్రతి ఒక్కరు చేయాలి. దానికి ఈ ఋషుల యొక్క సమక్షంలో ఒక గ్రంథము, ఒక ఋషి కృతం చదువుతున్నప్పుడు ఆ గ్రంథము కాదు, ఆ భగవత్ సదృశమైనటువంటి ఆ ఋషి పొంగవుల ఎదుట కూర్చొని చదువుతున్నట్టు మనం భావించి చదవాలి. ఒక శ్రీరామాయణం చదువుతున్నప్పుడు ఎదుట ఆ సాక్షాత్ వాల్మీకి మహర్షి ఉన్నట్టు మన మనసులో తలుచుకొని వారికి నమస్కరించుకొని కూర్చొని చదివినప్పుడు, ఇలాంటి వాటి దగ్గరికి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు అవుతుంది. ఒక మహాభారతం చదువుతున్నప్పుడు కానీ, ఒక వ్యాస మహర్షిని ఎదురుగా తలుచుకొని, ఒక శాంకర భాష్యాలు చదువుతున్నప్పుడు ఆ భగవత్పాదుల వారి యొక్క ఉనికి సమక్షంలో చదువుతున్నట్టు భావించిన నాడు సమస్తం భగవద్మయమవుతుంది. ఇకపోతే బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మితః. ఒకసారి కిందటి భాగంలో మనము మధురాభాషి అనే పదానికి నిర్వచనం చూసినాం. ఇప్పుడు ఒకసారి బుద్ధిమాన్ కొంచెం చెప్పుకుందాం. బుద్ధిమాన్ అనే పదము బుద్ధి అస్మిన్ అస్తి అస్య అస్తి వా ఇది బుద్ధిమాన్. బుద్ధి ఇతని వీళ్ళయందు ఉన్నది, ఈమె యందు ఉంది, ఇతని యందు ఉంది అనేటటువంటి సందర్భంలో ఆ బుద్ధి కలిగి ఉండడం బుద్ధిమాన్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో వరిష్ఠుడు స్వామి హనుమ. ఈ బుద్ధి అనేది ఏంటిది అసలు? దేన్ని బుద్ధి కలిగి ఉండడం అంటారు? బుద్ధి అంటే ఎక్కడ ఏ సందర్భంలో
ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విచక్షణ జ్ఞానము బుద్ధి అంటారు. ఇప్పుడు ప్రాతకాలంలో ఏం చేయాలి, పొద్దున్న ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, సంధ్యావేళ ఏం చేయాలి, రాత్రిపూట ఏం చేయాలంటే రాత్రిపూట ఏ సమయానికి పడుకోవాలి, నిద్రించాలి, ఏ సమయానికి పరీక్ష ఉన్నప్పుడు ఎంతవరకు చదువుకోవాలి, ఏదైనా ముఖ్యమైన పండుగ ఇంట్లో పని ఉన్నప్పుడు నాన్నగారికి అమ్మగారికి ఏ విధంగా ఎంతసేపు సహాయపడాలి, ఈ జ్ఞాన సారము బుద్ధి అంటారు. ఇప్పుడు బుద్ధి కలిగి ఉండటము అంటే ఏంటి? మనం స్వామి హనుమ విషయంలో చెప్పుకుంటాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమతులలో వరిష్ఠగరేణ్యులు స్వామి హనుమ. అంటే ఏంటి? ఇదే విషయము వాల్మీకి మహర్షి ఒక దగ్గర చెప్తారు. రామలక్ష్మణుల విషయంలో ఆ విశ్వామిత్ర మహర్షి దగ్గర వారి యొక్క ప్రవర్తన గురించి విశదీకరిస్తూ ఈ మాట అంటారు. అథాతో దేశకాలజ్ఞో రాజపుత్రౌ వరిందవౌ దేశే కాలే చ వాక్యజ్ఞావభృతాం కౌశికం వచః. దేశే కాలే చ అథాతో దేశకాలజ్ఞో, దేశము కాలము తెలిసి ఉండడం. ఇదే బుద్ధిమంతుల లక్షణం. ఏ సమయంలో ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి, ఈ దక్షత ఉన్న వాళ్ళని బుద్ధిమంతులు అంటారు. ప్రాతకాలం ఏం చేయాలి, పొద్దున్న ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రం సంధ్యలో ఏం చేయాలి, రాత్రి ఏం చేయాలి, ఏ సమయంలో పండగలు ఉన్నప్పుడు నాన్నగారికి అమ్మగారికి ఎట్లా సహాయపడాలి, పరీక్షలు ఉన్నప్పుడు మనం పరీక్ష కోసం ఎట్లా చదవాలి, మరుసటి రోజు పరీక్ష కొరకు ఎంతసేపటి వరకు చదువుకోవాలి, దాన్ని ఎట్లా మనం వ్యూహం వేసుకోవాలి, రాత్రి చాలాసేపు చదువుకొని తెల్లవారుజామున కాస్త ఆలస్యంగా లేవటమా, లేకపోతే రాత్రి త్వరగా నిద్రించి తెల్లవారుజామున ప్రాతకాలంలో చదువుకోవడం వల్ల బుద్ధి ప్రచోదనం, బుద్ధి కౌశల్యత, బుద్ధి యొక్క వికసనం బాగా ఉండేటటువంటి ప్రాతకాలంలో చదువుకొని లబ్ధి పొందడమా, వీటి గురించి సమీక్షించుకొని వ్యూహం వేసుకునేటటువంటి తత్వము బుద్ధి కలిగి ఉండడం. ఇది బుద్ధి. చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. పెద్దవాళ్ళ ముందు, మన యొక్క పై అధికారుల ముందు, మన కార్యాలయంలో పై అధికారుల ముందు ఎట్లా ప్రవర్తించాలి, అక్కడ మన సమ్మేళనం ఉన్నప్పుడు, అక్కడ గోష్ఠి అంటే మీటింగ్ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఒక డిస్కషన్ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, మన చర్చ జరుగుతుంది, లేకపోతే మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాము, లేదా ఒక పెద్దవాళ్ళ సమక్షంలో మన బంధువుల మధ్యలోనే కొంతమంది కూర్చొని ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలనుకుంటున్నారు. ఆ సమయంలో ఎట్లా మాట్లాడాలి, ఆ సమయంలో చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటివి, వీటి యొక్క దేశకాల వ్యవస్థకు తగ్గట్టు, దేశకాల పరిస్థితులలో వ్యవస్థకు తగ్గట్టు ఎట్లా ప్రవర్తించాలనేటటువంటి జ్ఞానమే బుద్ధిమంతుల యొక్క లక్షణం. ఈ లక్షణం కలిగి ఉండటం జీవితంలో చాలా చాలా ముఖ్యం. మనకి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మనం ఎందరి ముందో ఉంటాం. మనం మన యొక్క బుద్ధిని వాడి వాళ్ళ ముందు నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఎదుటి వాళ్ళని నొప్పించొద్దు, మనం బాధపడొద్దు, పని చేసేయాలి. ఇలాంటి చిన్న చిన్న కిటుకులు, ఇలాంటి చిట్కాలు, ఇలాంటి దక్షత కలిగి ఉన్న వాళ్ళు బుద్ధిమంతులు. మన జీవితంలో ఈ బుద్ధిని మనం అలవర్చుకోవాలి. ఏ కాలంలో, ఏ సమయంలో ఏది చేయాలి, తినే సమయానికి నిద్రించడం, చదువుకునే సమయానికి వేరే వినోద కార్యక్రమాలు చేయడం, ఏదో దూరదర్శనం చూడడం, లేకపోతే సంగీతాన్ని వినడం, పోనీ కాలక్షేప సమయాల్లో ఆ సమయంలో భోజనం చేయడం, నిద్రించే సమయానికి భోజనం చేయడం, పరీక్షా సమయానికి ఆలస్యంగా నిద్ర లేవడం, ఇట్లాంటి దేశకాల పరిస్థితుల అజ్ఞానంతో ప్రవర్తించినవన్నీ కూడా బుద్ధిమంతుల లక్షణం కానే కాదు. మీరు విజయవంతుల యొక్క రహస్యాల్ని గమనించండి. చాలా పెద్ద పెద్ద
పెద్ద పెద్ద జ్ఞానులు కానీ, మీరు పెద్ద పెద్ద వ్యక్తిత్వ పురుషులని కానీ గమనించండి, వాళ్ళు బుద్ధిమంతులై ఉంటారు. ఏ సమయంలో ఏది చేయాలో బాగా తెలిసి పాటించి నిర్వహణ చేసే వాళ్ళు ఉంటారు. ఏదైనా తీసుకోండి, మీరు పేర్లు ఎందుకు, రకరకాల పేర్లు ఉన్నాయి మనకి ఈ జీవితంలోనే. ఇప్పుడే ఎందరో ఉన్నారు, వాళ్ళు పొద్దున్నే ఎప్పుడు లేస్తారు, వాళ్ళ కార్యాలయంలో పొద్దున 10 గంటల కల్లా దాదాపు సగం రోజుకి సంబంధించిన పని అయిపోతుంది. వాళ్ళ యొక్క, మీరు ఒక చెస్ ప్లేయర్ని తీసుకోండి, వాళ్ళు పడే కృషి, వాళ్ళు చేసేటటువంటి ప్రయాసము, ఏ సమయంలో ఏ ఎత్తు వేయాలి, ఈ చిన్న సూక్ష్మ జ్ఞానము, కష్ట సమయాల్లో ఎటువంటి అడుగులు వేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ కూడా బుద్ధిమంతుల లక్షణం. ఇవి కలిగి ఉండటం, ఇవి కలగాలి అంటే పురాణ శ్రవణం, ఋషివాంగ్మయ పరిశీలనం, గురూణాం సేవనం, వరిష్ఠానాం పరిపాలనం, వరిష్ఠానాం వాక్య పరిపాలనం, ఇవి కలిగి ఉంటే తప్పకుండా మనకి బుద్ధి కలుగుతుంది. ఆ సీతారామచంద్రమూర్తులు మనందరికీ మంచి బుద్ధిని కలిగించి భారతదేశాన్ని గొప్ప స్థాయికి, ఒక జ్ఞాన సిద్ధి దేశంగా, విశ్వగురువుగా మార్చాలని కోరుకుంటూ శ్రీరామ జయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.